నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాజువాక 64వ వార్డు పెదకంటాడులో డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి జన్మదిన వేడుకలు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్. వాసుపల్లి ఖబర్దార్, మోసానికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వే, ప్రజలు నిన్ను తిరస్కరించిన బుద్ధి రాలేదా? కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్. జనసేన పార్టీకి ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతోందని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే విశాఖ జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. గాజువాక 64వ వార్డు పెదకంటాడలో డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని గోవింద్ రెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడే వారికి సముచిత స్థానం ఉంటుంది అనడానికి దల్లికి లభించిన పదవే రుజువు చేస్తుందన్నారు. కార్యకర్త స్థాయి నుంచి డిప్యూటీ మేయర్ గా ఎదిగిన దల్లి ప్రజాసేవలో మరింతగా మమేకమై అందరి మనసులను గెలుచుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కోన తాతారావు, కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, వంశీకృష్ణ, కాకి గోవింద్ రెడ్డి, లేళ్ల కోటేశ్వరరావు, ముత్యాల నాయుడు, చందు, లతీష్, కొయ్య ప్రసాద్ రెడ్డి, కూటమి నేతలు, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ డిప్యూటీ మేయర్ మా దల్లి గోవింద్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ చేస్తూ ఇవాళ ఎంతోమంది పేదలకి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. జనసేన పార్టీ తరఫున, కూటమి నాయకుల తరఫున, అందరి తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, దినదినాభివృద్ధి జరగాలని, మరెన్నో ఉన్నతమైన పదవులు పొందే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు మా గోవిందరెడ్డికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మా గోవిందరెడ్డి గురువు గారు అయినటువంటి తాతారావు గారు కానీ, ప్రతి ఒక్కరు అందరి ఆశీస్సులతో ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాం. అందరికి నమస్కారం. ఈరోజు నా జన్మదిన వేడుకల సందర్భంగా మా వార్డు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ విశాఖపట్నం దక్షిణ శాసనసభ్యులైనటువంటి అన్నయ్య వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే జనసేన పార్టీ గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి డిసిసిబి చైర్మన్ గా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాకి అన్నయ్య శ్రీ కోన తాతారావు గారికి, అలాగే సీనియర్ నాయకులు ఎక్స్ ఏపీటీఎస్ చైర్మన్ అయినటువంటి కొయ్య ప్రసాద్ రెడ్డి గారు, అలాగే 76వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి గంధం శ్రీనివాస్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, నాయకులు, జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ కూడా, మీడియా మిత్రులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి తెలియజేస్తూ ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంది. ప్రజలు ఎంతో ఆశీస్సులతో జనసేన పార్టీ దీవెనలతో నాకు జనసేన పార్టీలో కార్పొరేటర్ సీట్ ఇస్తే
ప్రజలందరూ కూడా దీవించి మంచి మెజార్టీతో గెలిపించి తర్వాత డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా అవకాశం ఇచ్చి ఇప్పుడు నగరానికి డిప్యూటీ మేయర్ గా జనసేన పార్టీ ఆశీస్సులతో పార్టీ నాయకులు కూటమి నాయకులు అందరూ ఆశీస్సులతో ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ప్రజలు కూడా ఈ రోజు నన్ను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇంతమంది రావటం, అందరూ కూడా నన్ను ఆశీర్వదించడం, ఆ భగవంతుడి ఆశీస్సులు నాతో పాటు ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి రాబోయే రోజుల్లో నా సేవ జనసేన పార్టీకి ప్రజలకి పూర్తిగా అంకితం అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ నాకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల మధ్య చిచ్చు పెట్టే కుట్ర సాగుతుందంటూ మాల మహానాడు రాక్స్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్సీ రిజర్వేషన్ పేరుతో 100 మందిలో 4గురికే లబ్ధి, మిగిలిన వారికి మాత్రం ఎంగిలి మెతుకులే పడుతున్నాయంటూ జాతీయ అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల సమస్యల్ని పక్కన పెట్టి దళితులను వీడగొట్టే కుట్రలో భాగమవుతున్నారంటూ మండిపడ్డారు. ఈ వ్యవహారంపై రత్నాకర్ చేసిన వ్యాఖ్యలు దళిత వర్గాల్లో సంచలనంగా మారాయి. వెంటనే ఎస్సీ వర్గీకరణ వెంటనే జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత కదా. మరి ఏ లెక్కల ప్రకారం మీరు వర్గీకరణ చేశారో మరి ఈ సందర్భంగా ప్రజలందరికీ సమాధానం చెప్పాలి. అలాగే మరి రెల్లి సోదరులకు 1%ఏనా, వాళ్ళు 1%కి తగ్గట్టుగానే జనం ఉన్నారనేటటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా మాదిగ సోదరులకి మమ్మల్ని పూర్తిగా చూపించి ఒక కులాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మాల సోదరులారా, అక్క చెల్లెలారా, అన్నదమ్ములారా, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏం చేసినా సరే మనం మాట్లాడకపోవడంతో నిజమేనేమో ఇదంతా అనేటటువంటి పరిస్థితుల్లో సమాజంలోని మిగతా వర్గాలు అనుకుంటా ఉన్నాయి. ఇకనైనా బయటికి రండి, శాంతియుతంగా మన యొక్క నిరసన తెలుపుదాం. మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా అనేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నాయి. అందుకనే తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలారా, ನನ್ನ ಸಹೋದರಿ ಸಹೋದರಗಳೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಬಾರ ಬಹನೋ, ప్రియ గుజరాతీ మిత్రో, ప్రియ బంధురో, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, ఇది ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కాదన్న విషయాన్ని మీరు అందరూ గమనించండి. యూ షుడ్ ప్లీజ్ ఆల్ రికగ్నైజ్ దట్ దిస్ ఇస్ ఎ బ్లాక్ అండ్ కాన్స్పిరసీ ఆన్ ది యూనిటీ ఆఫ్ దళిట్స్ ఆఫ్ ఇండియా. మిత్రులారా, కాబట్టి ఈ పోరాటాన్ని దేశవ్యాప్తంగా కొనసాగిద్దాం. మీరందరూ ఐక్యతంగా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ సర్వజన్ సమాధానం మహామానవ్. థ్యాంక్ యూ. దేశం మొత్తానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్, అది రాజ్యాంగానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఈ దేశంలో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాల్లో పాన్ ఇండియన్ ఎస్సీ క్యాస్ట్ ఏదైనా ఉందంటే చమార్లు. నార్త్ ఇండియాలో చమార్లు, మాదిగ సోదరులు చమార్లు అంటారు. దేశం మొత్తం మీద ఓవరాల్గా అన్ని విషయాలను కూడా డామినేషన్ మాదిగ సోదరులే, ఒక్క తెలుగు రాష్ట్రాల్లో తప్ప. మాదిగల కన్నా తెలుగు రాష్ట్రాల్లో మాలలు మీరు అన్నట్టుగా ముందున్నమాట నిజమే, కానీ ఓవరాల్గా దేశం మొత్తాన్ని తీసుకుంటే అన్ని విషయాల్లోని కూడా మాదిగ సోదరులే డామినేషన్. ఒకటి కాంశీరామ్ గారు చమార్, మాయావతి గారు చమార్, అలాగే జగన్నాథ్ పహాడియా ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్, ఆయన మాదిగ సోదరు. అలాగే మరి రామ్ సుధాకర్ దాస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్, ఆయన చమార్. చరణ్జీత్ సింగ్ చన్నీ గారు ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్, బాబు జగజ్జీవన్ రావు గారు, సుశీల్ కుమార్ సిండే గారు, మేరా కుమార్ గారు. దేశం మొత్తం అందరూ మాదిగలే డామినేషన్. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో ఒక స్టెప్ మాలలు ముందున్నారు మిత్రులారా. ఇక్కడ మొన్న జరిగినటువంటి రామాలయం కట్టించిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్య డివిజన్లో ఏ రామ జన్మభూమి రామాలయం పేరుతో ఈ దేశాన్ని, దేశ పాలిటిక్స్ని శాసిస్తున్నటువంటి బీసీ ఉందో, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రామాలయం కట్టించిన తర్వాత అయోధ్య డివిజన్లో 5 ఎంపీ స్థానాలు ఉంటే బీజేపీ 5 ఎంపీ స్థానాల్లోనే ఓడిపోయింది మిత్రులారా. విలేకరు సోదరులు అందరూ తెలుసుకోవాలి, మంచి పాయింట్. అయోధ్య పట్టణంలో ఉన్నటువంటి ఎంపీ స్థానంలో ఫైజాబాద్లో మన సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ మద్దతుతో జనరల్ ఎంపీ స్థానంలో ఎస్సీ గోల్డ్ మెడలిస్ట్, ఎల్ఎల్బి, ఎంబీఏ, ఎంఏ జర్నలిజం, రీసెర్చ్ ఇన్ వరల్డ్ హిస్టారికల్ పాలిటిక్స్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ ర్యాక్స్. ఈ రోజున ర్యాక్స్ అని పెట్టడానికి కారణం ఏంటంటే మాల మహానాడు ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ ఉద్యమం ఏదైతే ఉందో దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఉద్యమం కాబట్టి మాల మహానాడు అంటే ఎవరికి తెలియదు కాబట్టి రాక్స్ అన్ని recristed, it was recristed as ROCS. ROCS అంటే the Roar Against Categorization Conspiracy of SCs and STs of India. కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన ర్యాక్స్ స్టాండ్స్ ఫర్ అనేటటువంటి నినాదంతో మిత్రులారా దేశం మొత్తం ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే మరి పాయికరావుపేట రావడం జరిగింది. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ వన్ అండ్ ది లాస్ట్ వన్. రెగ్యులర్గా వస్తూ ఉంటాను. మీ యొక్క సహాయ సహకారాలు మరి నాకు చాలా ఇవ్వాలి. ఎందుకంటే గతంలో
అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు కానీ 200 సంవత్సరాల క్రితం కానీ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు కానీ ఇటువంటి పరిస్థితిని దళితులు దేశవ్యాప్తంగా ఎదుర్కోలేదు కాబట్టి ఇది చాలా సీరియస్ ఉద్యమం కాబట్టి, మూమెంట్ కాబట్టి అంతా తిరుగుతూ ఉన్నాను. అందులో భాగంగా మీ ఊరు రావడం జరిగింది. మరి మీరంతా కూడా నా సోదరులుగా, నేను బీయింగ్ ఏ నాన్ వర్కింగ్ జర్నలిస్ట్, మీరంతా కోఆపరేట్ చేస్తారని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అందరూ చేయాలని కోరుకుంటా ఉన్నాను. సబ్జెక్ట్ ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, మాల మిత్రులారా, బంధువులారా, ఎస్సీ వర్గీకరణ అన్ని రాజకీయ పార్టీలు దళితుల ఐక్యతపై దేశవ్యాప్తంగా జరిపించేటటువంటి కుట్రాని విషయాన్ని మీకందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఈ దేశంలో ఎస్సీ లిస్టులో 1108 కులాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా. మనకి రిజర్వేషన్ వల్ల 15% అని చెప్తా ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ అంటే 100 వేకెన్సీస్లో 15 ఖాళీలు మనకి కేటాయిస్తూ ఉన్నారు. 100 మంది ఎస్సీలు ఉంటే 15 మందికి ఇవ్వట్లేదు మిత్రులారా. 100 వేకెన్సీస్లో 15 మందికి కేటాయిస్తూ ఉన్నారు. దీన్ని మనం ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు కంబైన్డ్గా ఉపయోగించుకుంటే, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలు కంబైన్డ్గా ఉపయోగించుకుంటే, ఇన్ రియల్ టర్మ్స్ అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100లో 4కే రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ కలుగుతూ ఉంది మిత్రులారా. అందుకనే ఈనాటికి కూడా ఎస్సీలు 96% ఆఫ్ ఎస్సీస్ ఆర్ అట్ ది బాటమ్ లెవెల్, కిందే ఉండిపోయారు మిత్రులారా. ఇప్పుడు ఈ 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను దేశవ్యాప్తంగా మోడీ గారు 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు 59 ఎస్సీ కులాలకు పంచుతారట మిత్రులారా. దీన్నే సబ్ క్లాసిఫికేషన్, ఎస్సీ వర్గీకరణ అంటే ఇదే. ఈ విషయాన్ని మరి మీకు డీటెయిల్గా తెలియజేద్దామనేటటువంటి ఉద్దేశంతోనే మరి ఈ రోజున ఈ పాయిట్రాపాట్ వేదికగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. మరి నేను మోడీ గారికి చెప్పదలుచుకున్నది ఒకటే, మోడీజీ सुनिए जरा सोचिए, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है मोदी जी, आप कर सकते तो ये काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें मोदी जी, यह काम देश के लिए अच्छा नहीं है. ఇది మంచి పద్ధతి కాదు మోడీ గారు. ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా ఎస్సీ కులాలను పైకి తీసుకురావాలనుకుంటే రిజర్వేషన్ మరొక 10% పెంచి వాళ్ళకి ఇచ్చేది. అంతే తప్ప మాకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ పేరుతో మాకు ఇచ్చేటటువంటి ఇంగిలి మెతుకుల్లో వర్గీకరణ పేరుతో ఓటాల కోసం పోరాటాలు పెట్టి దళితుల ఐక్యతను పర్మనెంట్గా దెబ్బతీసి రాజ్యాధికారం వైపు పర్మనెంట్గా కన్నెత్తి చూడకుండా మరి చేసేటటువంటి ఈ ప్రయత్నాలు ఆపాలి. ఈ తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి వర్గీకరణ ఏదైతే ఉంది ఇది టెంపరీ మాత్రమే మిత్రులారా. ఈ యొక్క వర్గీకరణ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు కూడా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా పంజాబ్ రైతులు వ్యవసాయ చట్టాల విషయంలో ఏ విధమైనటువంటి పోరాటం సాగించారో అదే విధంగా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు మీరు ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు. డోంట్ గో ఫర్ డైవర్షన్ పాలిటిక్స్. ఆ హామీలను నెరవేర్చండి. అలాగే సుప్రీంకోర్టు క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఎస్సీలను మరి క్లాసిఫై చేసినప్పుడు ఎంపీరికల్ అండ్ డిమాన్స్ట్రేబుల్ క్వాంటిఫైడ్ డేటా ఎస్సీ సెన్సస్ని తీసుకుని చేయమని చెప్పింది. ఈ దేశంలో కులపరంగా జనాభా లెక్కలు 1931లో బ్రిటిష్ ఫస్ట్ అండ్ లాస్ట్గా విశాఖ మాజీ సౌత్ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అని 36వ వార్డు జనసేన నాయకులు మాసిపోగు రాజు, కార్పొరేటర్ మేరీ జోన్స్ అన్నారు. వాసుపల్లి చేసిన మోసాల కంటే ఎవరు అన్ని మోసాలు చేయరని, వాసుపల్లి మోసానికి పెద్ద బ్రాండ్ అని ఆయన అన్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రజాదరణ కోల్పోయిన ఓ నాయకుడని, అది జీర్ణించుకోలేకపోవడంతోనే అసత్యాలకు తెరతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా సేవలు చేస్తున్నారని, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేదల కోసం అనేక సంస్కరణలు చేస్తున్నారని, అదేవిధంగా నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు నచ్చుతామో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నామంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ బ్యూరో దుర్గాప్రసాద్ అందిస్తారు. మీ సెక్యూరిటీ కోసం ప్రజలందరినీ అభివృద్ధి కోసమే నేను పార్టీలో చేశాను. నా మీద కూడా వాళ్ళు వ్యక్తిగతంగా పార్టీ నీ విషయం మీద నీ విషయంలో నీ కాళ్ళు పట్టుకుంటాను. బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో విశాఖలో వైసీపీ శ్రేణులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ సౌత్ నియోజకవర్గంలో 36వ వార్డులో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రస్తుత కార్పొరేటర్ మేరీ జోన్స్పై తీవ్ర వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వాసుపల్లి ఏ విధంగా వారికి మోసం చేశారో, అసలైన మోసగాడు ఎవరంటూ కూడా వారు పత్రికా ముఖంగా ముందుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో పాటు 36వ వార్డు కార్పొరేటర్ మేరీ జోన్స్ అదే రాజుగారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసు ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఏదైతే మీ వార్డులో
వాసుపల్లి గణేష్ కుమార్ నన్ను రావడం జరిగింది బాబు చోటి మోసం గ్యారంటీ కార్యక్రమం. అయితే మీ మీద కొన్ని ఆరోపణలు చేశారు, ఎంతవరకు వాస్తవం? అసలు నిజంగా ఆయన చేసిన ఆరోపణలన్నీ వాస్తవా అవాస్తవా? మీ మాట చెప్పండి. ఇప్పుడు ఆయన చేసిన ఆరోపణలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, అసలు ఆయనకి అసలు ఏ అర్హత ఉంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మోసానికి ఆద్యుడు ఆయనే. ఇప్పుడు ఎన్ని పార్టీలు మారాడు ఆయన? ఆయన మోసం గురించి మాట్లాడుతున్నారు. అసలు అసలు ఎలా ఉందంటే దెయ్యాలు వేదాలు వెళ్ళిస్తే ఎలా ఉంటుంది అంత అసహ్యంగా ఉంది ఆయన మాట్లాడుతుంటే. పార్టీ మారటం అనేది వాస్తవంగా ఆయన అసలు ఎన్ని రకాలుగా మమ్మల్ని మోసం చేశారంటే, సీటు విషయం దగ్గర నుంచి చివరికి నేను చెప్పకూడదు, చివరికి ఆయన ఎలక్షన్లో కూడా ఏవో ఉంటాయి కదా ముందు రోజు పంపిణీ కార్యక్రమాలు, అంటే ఆయనకి ఎప్పుడో తెలిసిపోయిందిలే వారం రోజుల ముందుగానే నేను ఓడిపోతానని చెప్పేసి జగన్ గారు ఇచ్చిన డబ్బులంతా సైడ్ చేసుకున్నాడు. ఫైనల్గా మాకు ఆ డబ్బులు లేవు అని చెప్పేసి చేతులు ఎదిసి వారం రోజులు ముందుగానే అయిపోయింది, అది కన్ఫర్మ్ అయిపోయింది. ఎంత మోసగాడంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, ఆఫీస్కి రమ్మని చెప్పేసి లోపల రూమ్లోకి తీసుకెళ్ళిపోయి మాసిపోగు నా పరిస్థితి బాగోలేదు, నీ వార్డుకు నువ్వే పెట్టుకో, నీకు డిప్యూటీ మెసేజ్ అలాంటి మోసగాడు. అంటే తను మాత్రం ఓడిపోతానని ముందే తెలిసి కూడా పార్టీ ఇచ్చిన డబ్బులు సైడ్ చేసుకొని 30 కోట్ల రూపాయలు మాలాంటి నాయకుల మీద మొత్తం ఆశ చూపించేసి చేసిన నాయకుడు. ఏం చెప్పాలి అసలు? పార్టీ మోసము, పార్టీ మారిపోయాడు అంటే ఆయన ఏం చేశాడు అసలు? ఆయన 2009లో ఏ పార్టీ ఉన్నాడు? పీఆర్పీలో లేడా? 2009 పీఆర్పీ నుంచి కనీసం 1 సంవత్సరం కూడా లేడు, పీఆర్పీలో 6 నెలలు కూడా లేడు, 15 రోజులు ఉన్నాడు. నేను 12 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకుని ఉన్నాను. ఈరోజు జనసేన యొక్క సిద్ధాంతాల కూటమి నాయకుల లక్షణాలు వాళ్ళు నిజం చెబుతున్నాం. ఈరోజు సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, ఈ 2 సమపాలలో ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అది ఆకర్షితులై ఈ 4 సంవత్సరాల్లో నిజం చెప్పాలంటే గెలవక ముందు మాసిపోక దంపతులకు దండం పెట్టేవాళ్ళు ప్రజలు, గెలిచిన తర్వాత చాపరాతాలు పెడుతున్నారు. కారణం ఎవరు? ఈ మోసగాడే. ఇన్ని వినతి పత్రాలు ఇచ్చినా ₹1 మా వార్డుకు డెవలప్మెంట్కి ఇచ్చిన పాపన పోలేదు. దానివల్ల ఎవరు పేడయ్యారు? వాటిలో మేమే పేడ. ఇప్పుడు దానికి అభివృద్ధి దూరంగా ఉంది, వెనకబడిపోయింది వార్డు, ఇది చాలా వెనకబడిన వార్డు, చాలా పేదవారు ఉండే వార్డు అని చెప్పేసి మేము వార్డుని అభివృద్ధి చేయాలని ఒకే ఒక సదుద్దేశంతో మేము పార్టీలోకి మార్చడం జరిగింది తప్ప మేము డబ్బులు కమ్ముడు పోతే నువ్వు ఇస్తానన్నా పాయకరాపేట అనకాపల్లి పాయకరాపేట అసెంబ్లీ ఇన్ఛార్జికి ఇస్తానన్నావు కదా, నువ్వు ₹1 ఇస్తానన్నావు కదా, సాక్షులు కావాలా? వీడియో ఫుటేజ్ ఉంది, కావాలంటే పంపిస్తాను. సీసీ ఫుటేజ్ ఉంది, మా అపార్ట్మెంట్ సీసీ ఫుటేజ్ ఉంది, కావాలంటే పంపిస్తాను. నువ్వు మర్చిపోయినట్టున్నావు, నా కాళ్ళు పట్టుకుంటానన్నది, నన్ను బతిలాడింది. 74వ ఓటు అవిశ్వాస తీర్మానం సంబంధించిన 74వ ఓటు మీరే గేమ్ చేంజర్ ఓటు. మీరు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మీకు సంపూర్ణ మద్దతు ఇస్తారు, పాయకరాపేట ఇన్ఛార్జ్ ఇస్తాం, ఖర్చంతా మేము పెట్టుకుని హామీ ఇచ్చిన భగవంతుడి మీదుగా సత్యనారాయణ స్వామి భగవంతుడు సాక్షిగా ఒట్టేసి ప్రమాణం చేసి కాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేసేసింది నువ్వు కాదా? తిరిగి నేను అమ్ముడిపోయినట్టు నువ్వేంటి? నీ అక్రమ సంపాదన పేద విద్యార్థుల రక్తం పీల్చి ఉచిత సీట్ ఇస్తానని చెప్పేసి జాయిన్ చేసుకొని మళ్ళీ ఫీజులు వేలు ఫీజులు నేను పంపించిన వాళ్ళ దగ్గర కూడా నాతో ఉచిత సీట్ ఇస్తానని చెప్పేసి పంపించరాదు అని చెప్పేసి కార్యకర్తలు అందరితో రప్పించుకొని జాయిన్ చేసుకొని అడ్మిషన్ మాత్రం ఉచితంగా ఇచ్చేసి దాని తర్వాత ఫీజులన్నీ కూడా బలవంతం వసూలు చేసిన చరిత్ర మీది. అవన్నీ కాపాడుకోవడానికి, అక్రమ సంపద కాపాడుకోవడానికి పార్టీలు మారి మీరు పార్టీలు మార్చడం కోసం మీరు చెప్తే చాలా అసహ్యంగా ఉంటుంది. రెండోది చివరిగా నేను జగన్మోహన్ రెడ్డి కూడా మోసం చేశారు. ఆయన సీట్ ఇస్తే కోవిడ్ సీట్ ఇచ్చాం, ఆ టైంలో చాలా టఫ్ ఉన్నప్పుడు కూడా మేము కోవిడ్ సీట్ ఇచ్చుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాసిపోక దంపతులు మోసం చేసి చెప్పి మాట్లాడేది మీరు ఏం చెప్తారు? నేను ఒకటే అడుగుతాను, పార్టీ పెట్టిన దగ్గర నుంచి లాయల్గా పార్టీ విధేయుడిగా రాష్ట్ర యువజన కార్యదర్శి చేశాను. పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు, పార్టీ కార్యక్రమాలు అప్పచెప్పేవాళ్ళు. దాని తర్వాత 31వ వార్డు ఇన్ఛార్జికి ఇచ్చారు. 31వ ఇన్ఛార్జిగా పార్టీ తరఫున ప్రతి కార్యక్రమం మిగతా వార్డు ప్రెసిడెంట్లు ఏ విధంగా అయితే చేశారు అన్ని వాళ్ళకంటే ఇంకా మెజార్టీగా ఒక దళిత సామాజిక వ్యక్తినైనా సరే కార్యక్రమాలు చేసింది. దాని తర్వాత అనకాపల్లి పార్లమెంటు బూత్ కన్వీనర్గా, అంటే పార్లమెంటు మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించిన 7 నియోజకవర్గాలకు సంబంధించిన దాదాపు 1776 బూతులకి
ప్రతి బూత్ ప్రెసిడెంట్ని కూడా కలిసాను. నేను ఇక్కడి నుంచి గొలుగొండ మండలం ఇక్కడి నుంచి దాదాపు 300 కిలోమీటర్లు ఇంత ఖర్చు పెట్టుకున్న తర్వాత చివరి నిమిషంలో డాక్టర్ గారు ఇన్ఛార్జిగా అప్పుడు సమన్వయకర్త మీరు 36వ వార్డుకి అప్పుడు 23వ వార్డు మీరు 23వ వార్డుకి వెళ్ళండి అని చెప్పేసి అప్పుడు మళ్ళీ నేను 23వ వార్డు ఇన్ఛార్జికి ఇస్తే ఇక్కడ మళ్ళీ నేను జీరో నుంచి స్టార్ట్ చేశాను పార్టీని. నేను ఇక్కడ మళ్ళీ లక్షలాది రూపాయలు నా జీవితం, నా వ్యాపారాన్ని, నా వయసును, నా మొత్తం సర్వనాశనం పెట్టుకుంటే నాకేం పార్టీ ఏం న్యాయం చేసింది చెప్పండి? అప్పటికప్పుడు ద్రోణరాజు శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వస్తే ఆయనతో పాటు వచ్చిన శ్రీ కొప్పుల వెంకటరావు గారికి సీట్ ఇచ్చింది పార్టీ. మరి ఎవరికి న్యాయం చేసింది పార్టీ? 12 సంవత్సరాలు నా జీవితాన్ని, నా వ్యాపారాన్ని, నా మొత్తం కుటుంబాన్ని రోడ్డు పాలు చేసేసి నేను పార్టీకి సేవలు అందిస్తే పార్టీ ఏం చేసింది? సరే, ఆయన అకాల మరణం చెందారు. ఈలోపు వాసుపల్లి గణేష్ కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సరే, అప్పుడైనా పార్టీ గుర్తించిందా? వాసుపల్లి గణేష్ కుమార్ గారు గుర్తించారా? లేదే. ఆయనతో పాటు ఏ వార్డులో లేని విధంగా సోదరి కేదారలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినా సరే ఈయన వెనకాల తెచ్చుకొని ఈయన కొండవ కప్పి నువ్వే అభ్యర్థి అని చెప్పేసి ఈవిడ్ని ప్రచారం చేయించాడు. ఇది నిజం కాదా? ఇది మోసం కాదా? ఎవరు మోసం గురించి మాట్లాడుతున్నావు? ఏం అర్హత ఉందని మోసం గురించి మాట్లాడుతున్నావు? తదుపరి ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన ఏ విధంగా అంటే గతంలో ఎవరైతే నామినేషన్ వేశారో వాళ్ళే పోటీలో ఉంటారు, కొత్తగా నామినేషన్ వేయడానికి వీల్లేదు. ఎవరైనా నామినేషన్ వేసి చనిపోయిన వారు ఉంటే వాళ్ళ రక్త సంబంధికులు మాత్రం కొత్తగా నామినేషన్ వేయాలని ఒక నిబంధన వలన కేదారి గారు పోటీ చేయడానికి అవకాశం లేకుండా పోవటం వలన వేరే పార్టీకి వేరే గత్యంతరం లేక ఉన్న ఫ్యాక్ట్ని ఛాలెంజ్ చేస్తున్నాను. గత్యంతరం లేక మాచిపోగరాజు ఫ్యామిలీకి ఇచ్చారు తప్ప అది కాకుండా నేను ఇవాళ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. పార్టీకి ఇన్ని సంవత్సరాలు ఇన్ని రకాలుగా ఆర్థికంగా ఫైనాన్స్గా పార్టీ కార్యక్రమాలు చేసిన ఒక దళిత నేతకు, దళిత నాయకుడికి, ఒక జనరల్ వార్డులో పోటీ చేస్తున్న దళిత నాయకులకి ₹1 ఇచ్చింది ఆ పార్టీ. లేక పార్టీ ఇస్తే మీరు నొక్కేశారా? ఇది మోసం కాదా? ఇది మోసం కాదా? మోసం గురించి మీరు మాట్లాడతారండి వాసుపల్లి గారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు రాజకీయాలు నిబద్ధతతో నిజాయితీగా చేయండి. చేయకపోతే గతంలో ఏం జరిగిందో మీకు బాగా తెలుసు. దళితుల జోలికి వస్తే గతంలో ఏం జరిగిందో మీకు తెలుసు. ఇదే వార్డులో 36 వార్డులో ఏం జరిగిందో తెలుసు. రాబోయే రోజుల్లో మీరు వ్యక్తిగతంగా దోషాలు చేసినా, వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా సరే జనసేన పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ, దళిత సామాజిక వర్గం మొత్తం కూడా మిమ్మల్ని వదిలిపెట్టదు, క్షమించదనే విషయం తెలియజేసుకుంటూ గుర్తు తెచ్చుకోండి. మేడం, మీరు చెప్పండి, ఏదైతే ఆ పార్టీ మారడానికి ప్రధాన కారణం డబ్బులకు ఆశ చూపి పదవి వ్యామోహంతో వారు పార్టీ మారడం జరిగింది మాట్లాడలేదు. ఇందాక మీరేం చెప్తారు సార్? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి. ఏదైతే వాసుపల్లి గారు మా మీద పెట్టిన ఎలిగేషన్స్ గురించి నేను చెప్తాను. అతను చేసిన ఎలిగేషన్ మొత్తం అన్నీ కూడా ఫేకే అండి, అన్నీ కూడా ఫాల్సే. మేము పార్టీ మారేదానికి 100% రీజన్ ఎవరైనా ఉంటే అది వాసుపల్లి గారు. అతని వల్ల మేము పార్టీ మారాం. ఇంకొకటి మాకు పార్టీ మీద వ్యతిరేకమో లేకపోతే జగన్ గారి మీద వ్యతిరేకమో కాదు, కేవలం వాసుపల్లి మీద వ్యతిరేకమే. అది కూడా మేము పార్టీ మారి ఒక 3 days 4 days 5 days ముందు కూడా మేము అందరికీ చెప్పాం. చేయకుండా మేమేం రాలేదు. పెద్దలు అందరికీ, అమర్ గారితో సహా, అమర్ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, పోల్ లీడరు అందరికీ చెప్పాం. లాస్ట్ ఇతని వల్లే బొత్స సత్యనారాయణ గారు అందరిని కలిసాం. కేవలం ఇతని వల్లే మేము పార్టీ అయితే మారటం జరిగిందండి. మేము ఇంకో డబ్బులకు ఆశపడో లేకపోతే అమ్ముడిపోయో లేదు. అమ్ముడిపోయి ఉంటే ఇంత డైరెక్ట్గా మేము మీడియా ముందు మేము రాము కదా. మేము 3 months పార్టీ మారి వచ్చాం. ఎక్కడ కూడా వైసీపీ పార్టీ గురించి కానీ, జగన్ గారి గురించి కానీ, లేకపోతే ఈ వాసుపల్లి గురించి కానీ ఎక్కడ కూడా మేము తప్పుగా మాట్లాడలేదు. ప్రధానంగా మరి మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? సౌత్లో ఎంతమంది కార్పొరేటర్ మారారు, ఆయనతో పాటు గతంలో పనిచేసిన వాళ్ళు జనసేన కాబట్టి టీడీపీగా రావడం జరిగింది. ప్రధానంగా మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? అండ్ గతంలో మీరు ఆయనతో పాటు 4 ఏళ్ళు కార్పొరేట్గా పదవి పాత్రలు చేపట్టారు. ఎలా ఉంది అప్పటికి ఇప్పుడు జనసేనలోకి వచ్చిన తర్వాత వంశీకృష్ణ గారితో పనిచేస్తున్నారు? ఎలా ఉంది గత ఆయనకి ఈయనకి ఉన్న వ్యత్యాసం ఎలా ఉంది? అభివృద్ధి కార్యక్రమంలో గత 36 వార్డు ఎలా ఉంది, ఇప్పుడు 36 వార్డు ఎలా ఉంది? సార్, అతను ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడంటే కేవలం మేము దళితులు పైగా మేము క్రిస్టియన్ తగిల మహిళ అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇంతకు మించి ఇప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారు సార్? 11 మంది వెళ్ళిపోయారు కార్పొరేటర్స్. మరి వాళ్ళల్లో ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. మరి వాళ్ళ వార్డులో కూడా ప్రోగ్రామ్స్ పెడుతున్నారు కదా.
మరి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయట్లేదు? వాళ్ళ క్యాస్ట్ ఎందుకు పాయింట్అవుట్ చేయట్లేదు? వాళ్ళ రిలీజియన్ ఎందుకు పాయింట్అవుట్ చేయట్లేదు? కేవలం మేము దళితులమి, వీళ్ళు క్రిస్టియన్ అని చెప్పేసి మమ్మల్ని అతను పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇంకా అంతకుమించి ఏం లేదు కదా. మేము ప్రజల్లో తిరుగుతున్నాము, ప్రజలకి వర్క్ చేస్తున్నాం. ₹1 ఇప్పుడు వరకు మా వార్డులో మా జనాల కోసం మేము చేస్తున్న సేవకి ఎవరి దగ్గర కూడా ఎంతమంది అపార్ట్మెంట్ కడుతున్నారండి, ఎన్ని బిల్డింగ్స్ అవుతున్నాయి, వెళ్ళి మీ ప్రత్యేకంగా పర్సనల్గా వెళ్ళి కనుక్కోండి. ఎవరి దగ్గర కూడా రూపాయి మేము తీసుకోలేదు. ఇంకా అతనికి ఏముంది మా మీద టార్గెట్? ఏం లేదు కదా, ఏం దొరకలేదు కాబట్టి రీజియన్ అడ్డలు పెట్టుకున్నాడు అంతే. డెవలప్మెంట్ కూడా చెప్తాను సార్. డెవలప్మెంట్ ఏంటంటే ఒక సామెత ఒకటి ఉంది, నిండుకుండా ఎప్పుడు కూడా తొనకదు, ఖాళీకుండా తొనుకుతుంది. అంతేనా సార్? నిండుకుండేది ఎప్పుడు కూడా మాట్లాడదు. ఇప్పుడు వంశీ గారు నిండుకుండా, ఎందుకంటే అంత అభివృద్ధి అంత డెవలప్మెంట్ వెళ్తుంది, అయినా సరే పబ్లిసిటీ అనేది తక్కువ. ఇతను ఒక 5,000 ఇచ్చేది అన్ని గ్రూప్స్ పెట్టుకుంటారు, అందరికి ఇచ్చినట్టు. ఏముండదు సార్ అసలు. 4 years మేము చూసాం కదా. మా వార్డులో మా కార్యకర్తకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే 100 సార్లు ఫోన్ చేయాలి సార్, 100 సార్లు చేయాలి. ఇదిగో వస్తాను, అదిగో వస్తాను, రాడు. ఎందుకు సార్? ఒక ఎగ్జాంపుల్, కొండ మీద ఒక ఇల్లు పడిపోయింది సార్, అతనికి మొత్తం పడిపోయింది, మీరందరూ కూడా వచ్చి ఉంటారు. అక్కడ ఉండి 10 సార్లు ఫోన్ చేసాం సార్, ఇదిగో వస్తున్నారు, అదిగో రాలేదు సార్. కొన్ని తర్వాత అయినా సరే, అప్పుడు బిజీగా ఉన్నారు, బిజీ షెడ్యూల్లో ఉన్నారు. తర్వాత అయినా ఫోన్ చేసి అమ్మా పలానా రోజు వస్తున్నాను, వాళ్ళు పిలిపించు, ఏదో చేద్దాము అని చెప్పాలి కదా. లేదు సార్. డెవలప్మెంట్ అతను ఉన్నప్పుడు, అతనితో చేసినప్పుడు జీరో. మేము పోరకాడి మేయర్ గారి దగ్గర కాలు పట్టుకున్నాం, కౌన్సిల్లో మాట్లాడి మేము వర్క్ తెచ్చుకుంటాం. అది వెనకుండా నడిపియాలి ఎవరు? మేయర్ గారు నడిపియాలి, తర్వాత ఎమ్మెల్యే నడిపి. ఇద్దరు లేరు, వాళ్ళు ఒక్క బ్యాంక్ నిండితే సరిపోతుంది సార్. ఇక్కడ డెవలప్మెంట్ ఏమీ లేదు సార్. ఇప్పుడైతే మేము కూటమిలో ఉన్నప్పుడు ఇప్పటి వరకు మేము దగ్గర ఎంతండి 3 కోట్లు చిల్లర మేము వర్క్ శాంక్షన్ చేసుకొని డెవలప్మెంట్ చాలా జరుగుతుంది మా వార్డులో. మీరే పర్సనల్గా వెళ్ళి చూసుకోవచ్చు సార్. ఇది మొత్తానికి మనం చూస్తున్నాం. ఏదైతే మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కావాలని ఒక దళిత కార్పొరేటర్ కక్ష కట్టి వారిని టార్గెట్ చేస్తూ అసత్య ప్రచారాలు వార్డులో ప్రచారం చేస్తారని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. అయితే రాజకీయాలు ఏ విధంగా చేసుకొని వ్యక్తిగతంగా మాట్లాడటం, అసత్య ప్రచారాలు చేయడం అది మంచి పద్ధతి కాదు. ఇట్లాంటి మరలా కొనసాగిస్తే ఖచ్చితంగా దానికి తగిన చర్యలు తీసుకుని కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా మాస్కోకు మేరీ జోన్ చెప్పడం జరిగింది. జనసు దుర్గప్రసాద్, ఈ మీడియా, విశాఖపట్నం. అయోధ్యలో రామ మందిరాన్ని పోలిన నమూనా ఆలయాన్ని విశాఖ సాగర తీరంలో ఏర్పాటు చేసిన నిర్వాహకుల దూకుడుకు కళ్ళం పడింది. వివాదాలు సుడిగుండంలో చిక్కుకున్న ఈ అయోధ్య రాముడి కథ కంచికి చేరింది. గరుడ గ్రూప్ పేరిట ఆర్కే బీచ్ రోడ్ లో పార్క్ హోటల్ వెనుక ఈ నమూనా ఆలయాన్ని తీర్చిదిద్దారు. మే 22 నుంచి భక్తులకు బాలరాముడి దర్శనానికి ఒక్కొక్కరికి ₹50 టికెట్ ధర నిర్ణయించారు. దీనికి విస్తృతంగా ప్రచారం కల్పించారు. దీంతో భక్తజనం బాలరాముడిని చూడడానికి పోటెత్తారు. రోజుకు వేల సంఖ్యలో జనం రావడంతో నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గాల్లోనూ సంపాదన మొదలెట్టారు. అదే సమయంలో శ్రీరాములు కళ్యాణం పేరిట ప్రచారంతో భారీ దోపిడీకి స్కెచ్ వేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో భద్రాచలం ఆలయ పండితులు పాల్గొంటారని చెప్పి కళ్యాణం పేరుతో భారీ స్కెచ్ వేశారని, భారీగా వసూలు జరిపేందుకు ప్లాన్లు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో మీడియా కథనాలు, తీవ్ర విమర్శల నేపథ్యంలో అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ భద్రాచలం ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. దీంతో నిర్వాహకులు సెట్ ను మూసివేశారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ బ్యూరో దుర్గాప్రసాద్ అందిస్తారు. శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం సంబంధించిన ఆ నిర్వాహకుల ఆధ్వర్యంలో విశాఖలోని ఆర్కే బీచ్ సమీపంలో పార్కోట్ల సమీపంలో అయోధ్య రామ మందిరం నమూనాతో భారీ సెట్తో ఎగ్జిబిషన్ నిర్వహించారు. సుమారు 2 నెలల పాటు నిర్వహించిన ఎగ్జిబిషన్ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ పొందింది. విశాఖతో పాటు కాకుండా అటు శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతాలతో పాటు ఒరిస్సా నుంచి కూడా భారీగా భక్తులైతే ఈ ఆలయ నమూనాను సందర్శించేందుకు భక్తులు కూడా భారీగా రావడం జరిగింది. ఏదైతే సోషల్ మీడియాలో విపరీతమైన ప్రమోషన్ చేసిన ఈ నిర్వాహకులు ప్రజలు కూడా అంతే ఎత్తున భారీగా ఈ ఆలయ నమూనాను సందర్శించాలి, బాలరాముడిని దర్శించాలి, ఎవరైతే అయోధ్య రామ మందిరం దర్శించలేని భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి రాముడిని దర్శించుకుంటే ఈ విగ్రహాన్ని చూసినట్లయితే ఆనందం కలుగుతున్న ఒక పూర్తి విశ్వాసంతో ఈ ఆలయ నమూనాను చూడాలని చెప్పేసి ఉత్సాహంతో భారీగా ఈ ప్రాంతానికి సుమారు 2 నెలల పాటు కూడా రావడం జరిగింది. అయితే 2 నెలలకు పూర్తి స్థాయిలో దిగ్విజయంగా ఈ నిర్వాహకులు అయితే నడిపారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం విమర్శల మధ్య ఈ నమూనాతో నిర్మించిన అయోధ్య రామ మందిరం నమూనాతో నిర్మించిన
ఈ ఎగ్జిబిషన్ అయితే తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేయడం జరిగింది. అయితే ఈ నెల 29న భద్రాచలంలో ఉన్న పురోహితుల చేత స్వామివారి కళ్యాణం చేయించాలని చెప్పేసి నిర్వాహకులు అయితే దీనికి సంబంధించి నిర్ణయించుకున్నారు. దీని నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలు కూడా రావడం జరిగింది. దీని ధర కూడా 2,999 రూపాయలు నిర్ణయించినట్టు సోషల్ మీడియా వేదికగా పలు వీడియోలు కూడా రావడం జరిగింది. అయితే దీన్ని ఖండిస్తూ నిర్వాహకులు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అది మేము పూర్తి స్థాయిలో వెల్లడించకుండానే కొంతమంది కావాలని సోషల్ మీడియా వేదికగా దీన్ని ప్రచారం చేశారు. దానిపై మీ కేసు కూడా నమోదు చేస్తున్నట్టు నిర్వాహకులు చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే భద్రాచలం సంబంధించిన ఆలయ సిబ్బంది కానీ ఆలయ పురోహితులు కూడా ఎవరు దీనిలో పాల్గొనలేదు, ఇది అంతా అసత్య ప్రచారం అంటూ కూడా దీన్ని ఖండించాల్సిందిగా కూడా కొంతమంది విమర్శించారు. మరోవైపు భద్రాచలం సంబంధించిన ఈవో రమాదేవి కూడా విశాఖలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగించాలని కూడా వారు వివరణ ఇవ్వడంతో ఈ పోలీసులు దర్యాప్తులు ప్రారంభించిన నేపథ్యంలో ఈ ఆలయ నమూనా సంబంధించిన ఏదైతే ప్రస్తుతం మన ప్రాంగణంలో ఉన్న ఇది పూర్తి స్థాయిలో వివాదంలో ఇరుక్కుందని చెప్పొచ్చు. ఈ నిర్వాహకులు అత్యాశకు సంబంధించి ఈ కళ్యాణం పేరిట భారీగా వసూలు చేయొచ్చని చెప్పి విమర్శ రావడంతో ప్రస్తుతం దీన్ని మోసివేస్తున్నట్టు కూడా సంబంధించిన బోర్డులు కూడా పెట్టడం జరిగింది. వారు తెలియజేయడం కూడా జరిగింది. మరోవైపు ప్రజలకి దీనిపై పూర్తి సమాచారం లేకపోవడంతో విశాఖతో పాటుగా పరిసర ప్రాంతాల నుంచి కూడా భారీగా ఈరోజు కూడా ఈ ఆలయ నమూనాని ఆలయాన్ని సందర్శించాలని చెప్పేసి పూర్తిగా ఎగ్జిబిషన్ చూడాలని చెప్పేసి భారీగా ప్రజలు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మరోవైపు పోలీసులు కూడా దీనిపై కంప్లైంట్ రావడంతో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు దీన్ని మూసివేసేందుకు ముందడుగు వేశారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీన్ని క్లోజ్ చేస్తున్న నిర్వాహకులు తెలియజేయడంతో ప్రజలు కూడా కొంచెం అయోమయ పరిస్థితిలో ఇంకా రన్ అవుతున్న ఉద్దేశంతో చాలా మంది రావడం జరిగింది. మరోవైపు దీన్ని చేశారని చెప్పి వారు తెలియక పూర్తి సమాచారం లేకపోవడంతో కొంతమంది నిరాశతో కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి మనం చూడొచ్చు. కెమెరా గణేష్, దుర్గాప్రసాద్, వి మీడియా, విశాఖ నుండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాజువాక 64వ వార్డు పెదకంచాడులో డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి జన్మదిన వేడుకలు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్. వాసుపల్లి ఖబర్దార్, మోసానికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వే, ప్రజలు నిన్ను తిరస్కరించిన బుద్ధి రాలేదా, కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.